కేటగిరీ సెక్యూరిటీ ఇస్తే నాకు సెక్యూరిటీ తగ్గించేసాడు ఆయన. ఓకే. అంటే మమ్మల్ని ఎంతగా లైట్ అంటే అంత లైట్. ఇప్పుడు మేము మాతో ఏ నాయకుడు ఉంటాడో వాళ్ళందరినీ దొక్కేస్తాడు ఆయన. ఆ స్థాయి ఇది ఉంటది అంటే వీళ్ళ వర్గం వేరు, వైఎస్ఆర్ వర్గం వేరు అనే టైప్ లో ఉంటది అని చెప్తా. అప్పుడు అంటే నేను అన్నది ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆ రోజున రాజకీయం వీళ్ళిద్దరూ ఓకే చెప్తే నడిచినటువంటి రాజకీయం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత తను సరే ఇంటర్నల్ గా పార్టీలో గొడవలు ఏంటి నడుస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు తొక్కుంటేనే కదా నేదుమల్లి రాజీనామా అయినా కోట్ల రాజీనామా. రాజకీయాల్లో మోరల్స్ ఏముండవు, ఎవడు పవర్ అనేటువంటి తేలుతుంది. ఇతను పవర్ లోకి వచ్చాక వాళ్ళిద్దరు మళ్ళీ ఎదిగితే రేపు పొద్దున ప్రాబ్లం అనుకుని తొక్కుతున్నాడు అంతే. ఆ కథ నడిచింది. ఆ టైంలో ఇక అంటే మళ్ళీ ఒక గ్రిప్ లోకి వస్తున్నది. అంటే అంతకుముందు ముగ్గురు కొట్లాడుకునే రాజకీయంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధినాయకత్వంతో యాక్సెస్ బాగుండేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎం ఎట్లా అయ్యాడు? ఎన్టీ రామారావు గద్దె దించినప్పుడు ఎట్లా సీఎం కాగలిగాడు? పివి నరసింహారావు ఒప్పుకోబట్టినే కదా, లేకపోతే ఎట్లా సాధ్యం అవుతుంది ఆయనకి? ఆ రోజున ఎన్టీ రామారావుని మనం దించలేము, తెలుగుదేశాన్ని దించలేము అని చెప్పినే కదా చంద్రబాబు వెనుపోటుని యాక్సెప్ట్ చేసింది ఆయన. ఆ రోజున గవర్నర్ ఎట్లా ఇస్తాడు? లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, ఎట్లా ఇస్తాడు? అంటే కాంగ్రెస్ అధినాయకత్వంతో అప్పటి నుంచి కాంటాక్ట్ ఉంది. ఆ కాంటాక్ట్ ద్వారా ఈయన కథ నడిపినోడు. రాజశేఖర రెడ్డిని ఇంకా నడపలేము అనేది అర్థమైపోయింది. రాజశేఖర రెడ్డి అధినాయకత్వం దగ్గర ఏ వీక్నెస్ ఉందో అది కనిపెట్టాడు. చంద్రబాబు నాయుడు ఏ వీక్నెస్ అధినాయకత్వం దగ్గర ఆడుతున్నాడో అది ఈయన కనిపెట్టాడు. ఈయనకి ఒకటి ఉపయోగం